అంటే కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఒక డేటాబేస్ని, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చెప్తాము. ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే డేటాబేస్తో మాట్లాడేసి మనకు కావాల్సిన ఇంటరాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో మనం వర్క్ చేయాలంటే దాంట్లో ఏమున్నాయి అంటే చాలా సాఫ్ట్వేర్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కదా. ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలంటే మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట. ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక సాఫ్ట్వేర్తో కనుక మనం నేర్చుకోవడం కనుక మనకు బాగా వచ్చిందనుకో రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా వర్కింగ్ అనేది సిమిలర్గానే ఉంటాయి అనమాట. ఓకేనా? అలానే ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ఒక ఓవర్ వ్యూ అనేది క్లియర్గా అర్థం చేసుకుందాం అనుకున్నాం. అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. వన్ సెకండ్. ఎలా ఉంటుందంటే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటాబేస్ అనేవి ఉంటాయి. ఆ డేటాబేసెస్ లోపల ఏముంటాయి అంటే టేబుల్స్ అనేవి ఉంటాయి. ఆ టేబుల్స్ లోపల ఏముంటాయి అంటే రోస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఒక వర్క్ ఫ్లో కనుక మనం అర్థం చేసుకుందాం అనుకో మామూలుగా అయితే ఎలా ఉంటుందంటే దీని యొక్క స్ట్రక్చర్ మొత్తం కూడా ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోపల డేటాబేసెస్ అనేవి ఉంటాయి. ఆ డేటాబేసెస్ లోపల టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ లోపల ఏముంటాయి అంటే రోస్ అనేవి ఉంటాయి అనమాట. జనరల్గా ఇలా అనేది వర్క్ ఫ్లో అనేది ఉంటుంది అనమాట. జనరల్గా దీని యొక్క వర్క్ ఫ్లో ఇదంతా కూడా మనకి ఫర్దర్ ద సెషన్లో మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంతకంటే ముందు మనం ఏం చేద్దామంటే ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో మనం వర్క్ చేయాలి అనుకో ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో మనం వర్క్ చేయాలి అనుకో అప్పుడు మనం ఎలా చేస్తామనే దాని గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుందాం. అలా వర్క్ చేయాలంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్తో వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం ఆపరేషన్స్ అనేవి చేస్తాం. దేని మీద చేస్తాము? ఒక డేటాబేస్తో మనం ఒక రిలేషనల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఒక డేటాబేస్తో మనం మాట్లాడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ అనే ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ చేస్తూ ఉంటామని ఎస్టర్డే సెషన్లో మనం చెప్పుకున్నాం. అలానే ఈ ఎస్క్యూఎల్ గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకోవాలనుకుంటే ఏమని చెప్పుకున్నామంటే ఎస్క్యూఎల్లో ఎస్ అంటే స్ట్రక్చర్డ్ అని, క్యూ అంటే క్వైరీ అని, ఎల్ అంటే లాంగ్వేజ్ అంటారు అనేసి మనం చెప్పుకున్నాం. దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా కనుక అర్థం చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ టెర్మినాలజీలో స్ట్రక్చర్డ్ అంటే ఏంటంటారంటే ఏదైనా మనం టెస్ట్ రాసేటప్పుడు అదంతా కూడా ఎట్లా రాస్తాము? ఇంగ్లీష్ లెటర్స్తో రాస్తూ ఉంటాం కదా. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ స్ట్రక్చర్డ్ అంటే ఏంటంటే దీంట్లో మనం వాడే ప్రతి వర్డ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఇంగ్లీష్కి దగ్గరగానే ఉంటాయి. కాబట్టి ఈ ఇంగ్లీష్ అనే క్లోజెస్ట్ ఫార్మల్ లాంగ్వేజ్లో వాడే ఇంగ్లీష్ని వాడతాం కాబట్టి ఈ మొత్తాన్ని ఏమంటారంటే స్ట్రక్చర్డ్ అని పిలుస్తారనమాట. ఓకే దెన్. అలానే క్వైరీ అంటే ఏమంటారంటే మనం సర్వర్ నుండి ఒక రిక్వెస్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్కి రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక రిక్వెస్ట్ అనేది చేస్తాం అనమాట. అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్స్ ఏం చేస్తాయంటే డేటాబేస్తో మాట్లాడడానికి ఒక రిక్వెస్ట్ అనేది పంపుతూ ఉంటాయి అనమాట. అందుకని క్వైరీ అంటే ఏమంటారంటే రిక్వెస్ట్ అని పిలుస్తాం. అలానే ఎల్ అంటే ఏమంటారంటే లాంగ్వేజ్ అని పిలుస్తాం. అంటే మన తెలుగులో ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడాలంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో మాట్లాడినట్టే మనం కూడా ఏం చేస్తామంటే మనం ప్రజెంట్ ఏ సిచ్యువేషన్తో అయితే డేటాబేస్తో మాట్లాడాలనుకుంటున్నామో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే ఎస్క్యూఎల్ అంటారని చెప్పుకున్నాం అనమాట. దీన్ని ఎస్క్యూఎల్ని కొంతమంది ఏమని పేరుతో పిలుస్తారంటే సీక్వెల్ అని పిలుస్తూ ఉంటారని కూడా చెప్పుకున్నాం. అంటే సీక్వెల్ అన్నా ఎస్క్యూఎల్ అన్నా కానీ రెండు ఒకటే అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా మనం ఏం తెలుసుకున్నామంటే ఈ ఎస్క్యూఎల్ అనేది ఒక డిక్లరేటివ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. ఏంటిది అంటే మనం ఒక యూజర్ కనుక చూశాడనుకో ఒక యూజరు వాట్ షుడ్ బి డన్ ఏం చేయాలో తెలుసు కానీ ఏం చేయాలో చెప్తాం కానీ హౌ ఇట్ షుడ్ బి డన్ అంటే ఎలా చేయాలి అనేది వాడికి చెప్పామన్నమాట. అంటే ఏం చేయాలో మనం తెలుసు కానీ ఎలా చేయాలో అనేది చెప్పామన్నమాట. అలా చెప్పని దాన్ని ఏమంటారంటే డిక్లరేటివ్ అని పిలుస్తారు. ఈ వర్డ్ మీనింగ్ అంతా కూడా మనకు అవసరం లేదనమాట. అంటే ఎస్క్యూఎల్ అనేది ఒక డిక్లరేటివ్ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ డిక్లరేటివ్ లాంగ్వేజ్ కాబట్టి దీన్ని ఈజీగా ఏమవుతుందంటే అందరూ కూడా నేర్చుకోవచ్చు, అందరూ కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనేసి ఎస్టర్డే సెషన్లో చెప్పుకున్నాం అనమాట.
ఇంకా మనం ఏం చెప్పుకున్నామంటే ఈ ఎస్క్యూఎల్తో మనం ఎస్క్యూఎల్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో వేరియస్ క్లాజెస్ వేరియస్ కమాండ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ ఎస్క్యూఎల్లో మనకి ఏముంటాయి అంటే వేరియస్ కమాండ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ కమాండ్స్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తాం. ఏ ఆపరేషన్స్ అనేవి చేస్తామంటే క్రియేట్ అనే ఆపరేషను, రిట్రీవ్ అనే ఆపరేషను, అప్డేట్ అనే ఆపరేషను, డిలీట్ అనే ఆపరేషన్ చేస్తూ ఉంటామని చెప్పారు. దేని మీద చేస్తామంటే డేటాబేసెస్ మీద చేస్తూ ఉంటాము, టేబుల్స్ మీద చేస్తూ ఉంటాము, లేదా రోస్ మీద చేస్తూ ఉంటాం అనేసి మనందరం కూడా చెప్పుకున్నాం కదా. ఓకేనండి. అలానే ఇంకా మనం ఏం చెప్పుకున్నామంటే వీటిల్లో ఒక్కొక్క ఆపరేషన్ గురించి చెప్పుకున్నాం అనమాట. క్రియేట్ అనే ఒక ఆపరేషన్ని చేయాలి అంటే ఒక డేటాబేస్లో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ అనుకుందాం ఆర్ ఒక డేటాబేస్ అనుకుందాం. ఒక డేటాబేస్లో క్రియేట్ అనే ఆపరేషన్ అనేది చేయాలనుకో ఎస్క్యూఎల్తో ఎలా చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఇన్సర్ట్ అనే ఒక కమాండ్ ఉంటుంది అనమాట. దీన్ని క్లాజ్ అంటారు లేదా కమాండ్ అంటారు. ఇన్సర్ట్ అనే ఒక క్లాజ్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్లో ఒక న్యూగా ఉండే రోని క్రియేట్ చేయొచ్చు అనమాట అనేది చెప్పుకున్నాం. అలానే మనం ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే క్రియేట్ అనే తర్వాత ఇంకొకటి ఏం చెప్పుకున్నామంటే రీడ్ అనే ఆపరేషన్ చేయాలంటే ఎట్లా చెప్పుకున్నామంటే ఒక డేటాబేస్లో ఉన్న ఒక టేబుల్లో ఉన్న ఒక రోలో అన్ని ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా చదవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఉన్న సెలెక్ట్ అనే క్లాజ్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తామని చెప్పుకున్నాం. అలానే ఇంకోటి అప్డేట్ అనేది చేయాలి అంటే మనం ఏం చెప్పామంటే అప్డేట్ అంటే ఒక టేబుల్లో ఉన్న ఒక రోలో ఉన్న వాల్యూస్ ఉన్నాయి. ఆ రోలో ఉన్న వాల్యూస్ 38ని 40 చేయాలన్నా 40ని 50 అలాంటి అప్డేట్స్ అనేవి చేయాలి అంటే మనం ఎస్క్యూఎల్లో ఏ కమాండ్ యూజ్ చేస్తామంటే అప్డేట్ అనే కమాండ్ను యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే పర్ఫామ్ చేస్తామని చెప్పుకున్నాం. అలానే ఒక టేబుల్లో ఉన్న ఒక రోని డిలీట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఉన్న డిలీట్ అనే ఒక కమాండ్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే పర్ఫామ్ చేస్తామనేసి ఎస్టర్డే సెషన్లో మనం ఏం చెప్పుకున్నామంటే వేరియస్ ఆపరేషన్స్ మనం డేటాబేస్లో చేసే వేరియస్ ఆపరేషన్స్ ఒక ఎస్క్యూఎల్లో ఎలాంటి కమాండ్స్ని ఉపయోగించి మనం కంప్లీట్ చేస్తామనేది కూడా ఎస్టర్డే సెషన్లో మనం చెప్పుకున్నాం అనమాట. ఓకేనా. అలానే వర్క్ ఫ్లో కనుక చూస్తే మనం ఏదైనా ఒక వెబ్సైట్ కానీ ఒక మొబైల్ కానీ ఓపెన్ చేసేసామనుకో, ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేయాలని క్లిక్ చేసేసామనుకో వెంటనే మన నుండి ఏమవుతుందంటే ఒక రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. ఆ సర్వర్ ఏం చేస్తుందంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీని క్రియేట్ చేసేసి డేటాబేస్ మేనేజ్మెంట్కి పంపుతుంది. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే డేటాబేస్తో ఇంటరాక్షన్ అయ్యి డేటాబేస్ నుండి ఒక డేటా తీసుకొని వస్తుంది. ఆ డేటాని ఏం చేస్తుందంటే సర్వర్కి ఏం చేస్తుందంటే రెస్పాన్స్ సర్వర్కి పంపుతుంది. ఆ సర్వర్ ఏం చేస్తుందంటే డేటాబేస్ నుండి వచ్చిన ఆ డేటా మొత్తాన్ని ప్రాసెసింగ్ చేసేసి క్లయింట్కి పంపుతుంది అనేసి బ్యాక్ ఎండ్లో ఎంత వర్క్ జరుగుతుంది అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా. అలానే ఇంకా మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం అనేసి మనం ఏం చేసామంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇంకా డీటెయిల్డ్గా మనం వర్క్ చేద్దాం అనేసి తెలుసుకున్నాం అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక టూల్ను యూజ్ చేసేసి వర్క్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. అది ఏమని చెప్పుకున్నామంటే ఎస్క్యూలైట్ అనే ఒక సాఫ్ట్వేర్ టూల్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్తో వర్క్ చేయడం అనేది నేర్చుకుంటామని చెప్పాను. దీన్నే ఎందుకు మనం చూస్ చేసుకున్నామంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది, దీన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ, దీంతో వర్క్ చేయడం అనేది కూడా చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి అందుకోసం మనం ఏం చేసామంటే ఈ టూల్ని మాత్రమే యూజ్ చేసామనేసి మనం అందరం చెప్పుకున్నాం అనమాట. అలానే మనం కనుక చూసేసామనుకో ఇక్కడ మనకి డిఫరెంట్ రిలేషనల్ డేటాబేసెస్ని సపోర్ట్ చేసే టూల్స్ ఉన్నాయి అనమాట. అంటే ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్తో వర్క్ చేయాలంటే మనకి ఏమున్నాయి, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఏంటిది అంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా. ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ వాడకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఎస్క్యూఎల్ లైట్ మాత్రమే ఎందుకు వాడుతున్నామంటే అన్నీ కూడా ఏముంటాయి అంటే ఏదైనా ఒక కార్ ఉంది అంటే మనకి మార్కెట్లో బోల్డ్ అన్ని కార్స్ ఉన్నాయి. అన్ని కార్స్ని మనం డ్రైవింగ్ చేయాలి అంటే అన్నిటి నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒక కార్ని కనుక మనం నేర్చుకున్నాం అనుకో మిగతా కార్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గానే ఉంటాయి కదా. అలానే మనం ఏం చేస్తామంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో వర్క్ చేయాలంటే మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గానే ఉంటాయి. బట్ వాటి యొక్క సింటాక్స్ జస్ట్ కొంచెం మాత్రమే మారుతాయి. ఆ సింటాక్స్ కనుక మనం అర్థం చేసేసుకున్నామంటే వీటితో ఈజీగా వర్క్ చేయొచ్చు. అలా డిఫరెంట్ సింటాక్స్ ఉన్న వాటిని ఏమంటారంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ అని పిలుస్తారు అనమాట. అంటే ఏం లేదు అంటే ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో మనం వర్క్ చేయాలి అంటే మనం వాడే సాఫ్ట్వేర్స్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక సాఫ్ట్వేర్ కనుక మనం నేర్చుకున్నామంటే రిమైనింగ్ ద థింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గానే ఉంటాయి అనేసి మనం ఎస్టర్డే సెషన్ వరకు ఏం చెప్పామంటే చెప్పుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే
టుమారో సెషన్ స్టార్ట్ చేసేసేటప్పుడు షార్ట్ కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు సింపుల్గా చెప్పేస్తాను అనమాట. ఓకేనా? ఓకే డన్. టుడే మన యొక్క సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈరోజు మన యొక్క సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సెషన్ ఎవరైతే బాగా అర్థం చేసేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ డేటాబేస్తో వర్క్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఆల్ వచ్చినట్లే అనమాట, దాదాపుగా వచ్చినట్లే అనమాట. ఓకేనా? ఈ రోజు మన సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాము, దీన్ని ఉపయోగించి ఈ ఎస్క్యూఎల్ అనే ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఒక టేబుల్ని మనం ఎలా పర్ఫామ్ చేస్తాము అనేది ఒకటి నేర్చుకోవడం అనేది జరిగిద్ది అనమాట. ఓకేనా? ఓకే డన్. అలా చేయాలి అంటే మనకి ఒకటి కావాలన్నమాట. మనకి ఏం కావాలి అంటే ఏదైనా ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే మనకి ఏముండాలి అంటే ఒక డేటాబేస్ అనేది కావాలన్నమాట. ఈ డేటాబేస్ అనేది కావాలి కాబట్టి మన అందరం కూడా ఏం చేసేసామంటే ఈ డేటాబేస్ని ఆల్రెడీ మనం ఏం చేసామంటే కోడ్ ప్లే గ్రౌండ్లో ఆల్రెడీ కూడా మనం ఏం చేసుకున్నామంటే రెడీ చేసుకొని పెట్టారనమాట. దాన్ని యూజ్ చేసేసి మన ఆపరేషన్స్ అనేవి ఎలా చేస్తాము ఏంది అనేది ఒక్కసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి ఈ డేటాబేస్తో ఎలా చేస్తాము ఏంది అనేది ఒక్కసారి ఈ పీపీటీ మొత్తం కూడా నేర్చుకుని వచ్చేద్దాం. మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళాను. కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసి మీ దగ్గర కూడా ఉంది కదా, మీ దగ్గర కూడా ఒక ప్రీమియం ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసేసి మీరేం చేయాలంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసేసామంటే ఇక్కడికి వచ్చేస్తే కనుక చూస్తే ఏముంది, వెబ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఈ వెబ్ అనే దాన్ని క్లిక్ చేసేసిస్తే మనకి ఏమొస్తుంది అంటే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి వస్తాయి అనమాట. మీ దగ్గర ఉన్న సోలో లెర్నర్లో కూడా దాంట్లోకి వచ్చేసి మనం ఏం చేయాలంటే దాంట్లోకి వచ్చేసి డ్రాగ్ చేసేసుకుంటా వెళ్తా ఉంటే మనకి ఏముంటుంది అంటే ఎస్క్యూఎల్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసుకోవడం అనేది చేయాలన్నమాట. అప్పుడు మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ అనేది ఎలా మారిపోయిందంటే ఎస్క్యూఎల్ లోపలికి మారిపోవడం అనేది జరిగిద్ది అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అంటే దీంట్లో మనం ఏదైనా సరే ఈ ఎస్క్యూఎల్ అనే సర్వర్లోకి వచ్చేసాం అనమాట. ఎస్క్యూఎల్ అనే సాఫ్ట్వేర్లోకి వచ్చేసాం. ఈ సాఫ్ట్వేర్లో మనం ఏం చేస్తామంటే క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇన్నాళ్ళు మనం ఏం చేసాము, ఇన్నాళ్ళు మనం చెప్పుకున్నంత కోడింగ్ చెప్పుకున్నాం కదా, ఆ హెచ్టిఎంఎల్ సింటాక్స్ యూజ్ చేస్తాం అయ్యి అని చెప్పుకున్నాం కదా. ఎస్క్యూఎల్లో మనం ఏం క్రియేట్ చేస్తామంటే మనం రాసే ప్రతిదాన్ని ఏమంటారంటే క్వైరీ అంటారనమాట. ఆ క్వైరీ అనేది రాయాలి అంటే ఎక్కడ రాస్తామంటే యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉంది చూడండి, అక్కడికి వెళ్ళేసేసి అక్కడ ఉన్న లైన్ మొత్తాన్ని క్లియర్ చేసేసి, అంటే దట్ మీన్స్ రిమూవ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్వైరీస్ అనేవి రాస్తామన్నమాట. ఎలా రాస్తామనేది ఒకసారి చూద్దాం. ఎలా రాస్తామంటే ఇదంతా మీకు అర్థం కాకపోయినా పర్లేదు అనమాట. సెలెక్ట్ జస్ట్ ఇలా క్వైరీస్ అనేవి మనం రాస్తూ ఉంటాం అన్నమాట. ఇలా రాసేసేసి అంటే మనం ఏం చేస్తామంటే ఈ ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే ఒక క్వైరీ అనేది రాస్తామన్నమాట. రాసేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి బోటమ్ సైడ్కి వస్తే రీసెట్ డీబీ అనేసి రీసెట్ ద కోడ్ అని రన్ ద కోడ్ అని చూడు, ఆ రన్ ద కోడ్ అనే మీద ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాం అనమాట. వెంటనే మనకి ఏమైందంటే రైట్ సైడ్ అవుట్పుట్ బాక్స్ అనేది ఉంటుంది అనమాట. ఆ అవుట్పుట్ బాక్స్లో కనుక మీరు చూసేసాను క్వైరీ రిజల్ట్ అని ఉంది చూడు, అంటే మనం రాసిన ప్రతి క్వైరీకి కూడా ఏమొస్తుందంటే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అది ఎక్కడ వస్తుంది అంటే క్వైరీ రిజల్ట్ అనే సెషన్లో వస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు దాకా, మనం ఏం చేస్తున్నాము ఎస్క్యూఎల్తో మనం ఏం చేస్తాం అనేది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఎస్క్యూఎల్తో మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లోకి వెళ్ళేసేసి క్వైరీ అనేది రాస్తాం. ఆ క్వైరీ మొత్తం కూడా ఏమైందంటే క్వైరీ రిజల్ట్లో మనకి ఏమైందంటే డిస్ప్లే అవుతా ఉంటుంది అనేసి చెప్పామన్నమాట. ఓకేనా? అలా డిస్ప్లే అవుతా ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకుంటే చాలు. దాని పక్కన ఏముంది అంటే ఇంకొకటి ఉందన్నమాట, ప్రోడక్ట్స్ అనే ఒకటి ఉందన్నమాట. ఈ ప్రోడక్ట్స్ అంటే ఏంటిదంటే మీ అందరికీ కూడా ఈజీగా అర్థం కావాలనేసి నేనేం చేశానంటే కొన్ని డేటాబేస్లో ఉన్న కొన్ని టేబుల్స్ అనేవి క్రియేట్ చేసేసాను అనమాట. ప్రోడక్ట్స్ అనే ఒక నేమ్తో ఏం చేస్తానంటే ప్రోడక్ట్స్కి సంబంధించిన ఒక డేటా అనేది నేనేం చేస్తానంటే ఆల్రెడీ మన డేటాబేస్లో క్రియేట్ చేసి పెట్టేసాను అనమాట. అలానే ఇంకొకటి కూడా ఏం చేశానంటే కాలేజీకి సంబంధించిన ఒక టేబుల్ని ఏం చేశానంటే మన యొక్క డేటాబేస్లో మనం ఏం చేసామంటే ఆల్రెడీ కూడా నేనేం చేశానంటే ప్లేస్ చేసి పెట్టేస్తాను అనమాట.
ఇవన్నీ కూడా ఎందుకు పెట్టుకున్నామంటే మీకు ఏంది ఎట్లా ఉంటుంది అనేది రిఫరెన్స్ చెప్పడానికి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి మీ అందరికీ కూడా అర్థం కావాలనేసి ఇలా పెట్టడం అనేది జరిగిందనమాట. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఫర్దర్గా సెషన్స్లోకి వెళ్ళేటప్పుడు మీకే ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలనేది అర్థం కావాలి కాబట్టి అందుకొని ప్లేస్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఇప్పుడు దాకా మీకు చెప్పాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఈ రోజు మన యొక్క సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు మనమే ఓన్గా మనం ఏం చేస్తున్నామంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయడం అనేది ఎలా అనేది నేర్చుకుంటున్నాం. ఆ టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే మనందరికీ ఒక డేటాబేస్ కావాలి కాబట్టి ఆ డేటాబేస్ని మనకి ఏం చేశారంటే కోడ్ ప్లే గ్రౌండ్లోనే మనకి ఏం చేశారంటే ప్రొవైడ్ చేశారు. ఆ డేటాబేస్లో మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాము ఏంది అనేది ఇప్పుడు సెషన్స్ ద్వారా మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది జరిగిద్ది అనమాట. ఓకేనా? ఓకే దెన్ ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్లో ఏమన్నా డౌట్ ఉన్నా కానీ ఎవరు ఫీల్ అవ్వద్దు అనమాట. ఇప్పుడు నుండి చెప్పే కంటెంట్ అనేది గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ అంతా వచ్చేసినట్లే అనమాట. ఓకేనా? ఓకే దెన్ ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక టేబుల్ని మనం ఏం చేద్దామంటే మనమే ఒక SQLను ఉపయోగించి ఒక టేబుల్ని మనం ఏం చేద్దామంటే ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనా? ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే ఎక్కడ ఉంటుంది? మనం ఏం చేస్తున్నామంటే ఒక డేటాబేస్లో ఇప్పుడు నుండి మనం ఏం చేస్తున్నామంటే ఒక డేటాబేస్లో ఒక టేబుల్ని క్రియేట్ చేయడం గురించి మనం నేర్చుకుంటున్నాం ఈరోజు సెషన్లో. అలా క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రతిదీ కూడా మనం క్రియేట్ చేయాలి అంటే ఏం కావాలి? మనకి ఒక సింటాక్స్ అనేది తెలియాలన్నమాట. అంటే మనం ఏదైనా సరే మనం చేసే ప్రతిదీ కూడా మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే మీ అందరికి ఎప్పుడో చెప్పాను అనమాట. మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే కంపల్సరీ అక్కడ ఉన్న లాంగ్వేజ్ని ఏం చేస్తుందంటే మస్ట్ అండ్ షుడ్ పర్ఫెక్ట్గా ఏం చేస్తుందంటే అర్థం చేసుకుంటుంది అనమాట. మనం ఏ చిన్న మిస్టేక్ చెప్పినా కానీ ఏమైందంటే కంప్యూటర్ అనేది అర్థం చేసుకోదు. దానివల్ల మనకి ఏమైందంటే ఆన్సర్ అనేది రెస్పాన్స్ అనేది రాదనమాట. అందుకోసం ఏ ప్రోగ్రామర్కైనా సరే ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటిది అని మనం స్టార్టింగ్ క్లాస్లోనే చెప్పుకున్నాం. ఏమని చెప్పాను? ప్రతి ప్రోగ్రామర్కి కూడా ఏం చేయాలి అంటే సింటాక్ అనేది రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్, అంటే వాడు రాసే లాంగ్వేజ్ లోపల ఏ టైప్ ఆఫ్ రూల్స్ అనేది యూజ్ చేయాలి అనేది మస్ట్ అండ్ షుడ్ గా తెలుసుకొని ఉండాలి. అవి కనుక తెలియలేదనుకో వాడి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏముంటుందంటే చాలా పూర్గా ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఏదైనా సరే మనం క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీ సింటాక్ అనేది తెలియాలి. కాబట్టి మనం ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అంటే SQLను ఉపయోగించి ఏం చేస్తామంటే ఒక సింటాక్ అనేది ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. మన టాస్క్ ఏంటిది? ఒక డేటాబేస్లో ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే SQLలో ఏ కమాండ్ అనేది యూజ్ చేస్తామంటే క్రియేట్ అనే ఒక క్లాజ్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే దీన్ని పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే దాని యొక్క సింటాక్ ఎక్కడ ఉందో చూడండి. ఎక్కడుంది? మీకు రైట్ సైడ్ కనుక స్క్రీన్ మీద కనుక చూస్తే ఒకటి ఉందన్నమాట, క్రియేట్ టేబుల్ అని, టేబుల్ అండర్స్కోర్ నేమ్ అనేసి, తర్వాత ఒక రౌండ్ బ్రేసెస్ ఉండే C1 T1 అనేసి, తర్వాత కొన్ని డాట్స్ ఉండి CN అని, పక్కన TN అని ఉండేసేసి ఒక రౌండ్ బ్రేస్ క్లోజ్ అయ్యి ఒక సెమీకాలన్ ఉంది కదా, అంటే దీన్ని ఏమంటారంటే సింటాక్ అని పిలుస్తారన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం డీప్గా నేర్చుకుందాం. ఏంటిది అంటే ఇక్కడ కనుక మీరు చూసేసారనుకో ఫస్ట్ క్రియేట్ అని ఉంది చూడండి. ఆ క్రియేట్ అనేది ఏంటిదంటే మనం ఒక డేటాబేస్లో ఏదైతే చేయాలి అనుకుంటున్నామో మన SQLను ఉపయోగించి చేయాలి అంటే మనం ఏం చేయాలంటే కమాండ్ అనేది వాడాలి. అంటే మనం SQLను ఒక డేటాబేస్లో మనం ఏం చేస్తున్నాము, ఏదో క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి? SQLలో క్రియేట్ అనే ఆపరేషన్ వాడాలి. ఓకే డన్. తర్వాత మనం డేటాబేస్లో మ్యాక్సిమం మన అందరం దేన్ని క్రియేట్ చేస్తాం అనుకున్నాము? టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. కోసం మనం ఏం చేయాలంటే ఆ డేటాబేస్లో ఏం క్రియేట్ చేస్తాం దాని యొక్క పేరు అనేది పెట్టాలన్నమాట. టేబుల్ అనేది పేరు పెట్టాలి. అంటే క్రియేట్ అనే ఒక కమాండ్ వాడుతున్నాను. దేంట్లో వాడుతున్నాను? టేబుల్లో క్రియేట్ చేయడానికి వాడుతున్నాను. ఓకేనా? క్రియేట్ అనే క్లాస్ వాడుతున్నాను కాబట్టి క్రియేట్ అని రాసేసేసి దాని పక్కన స్పేస్ ఇచ్చేసి మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి టేబుల్ అని పెట్టేసాను. తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక టేబుల్ ఆ కింద ఒక అడ్డగీత ఉంది చూడండి. ఆ అడ్డగీతని మధ్యలో ఉంటే దాన్ని ఏమంటారంటే హైఫన్ అంటారు. కింద ఉంటే దాన్ని ఏమంటారంటే అండర్స్కోర్ అంటారు. గుర్తు పెట్టుకోవాలన్నమాట. మీరందరూ బాగా గుర్తు పెట్టుకుంటే ఈ వర్డ్స్ ఈజీగా అర్థమయ్యేది. టేబుల్ కి నేమ్ కి మధ్యలో అడ్డగీత ఉందనుకో దాన్ని ఏమంటారంటే హైఫన్ అంటారు.
టేబుల్ కింద ఉంది చూడు, టేబుల్ అనే లెటర్ కింద ఉండి ఒక అడ్డగీత ఉండి తర్వాత నేమ్ అనేది ఫామ్ అయింది. దీన్ని ఏమంటారంటే అండర్ స్కోర్ అని పిలుస్తారనమాట. ఓకేనా, టేబుల్ అండర్ స్కోర్ నేమ్ అని ఉంది. అంటే అక్కడ మనం ఏం చేయాలంటే మనం మన యొక్క టేబుల్కి ఏ పేరు అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ పేరు అనేది అక్కడ రాయాలన్నమాట. ఓకేనా, ఓకేనా. తర్వాత మనం ఏం చేయాలంటే అక్కడ ఒక బ్రాకెట్ ఉంది చూడండి, ఆ బ్రాకెట్ని ఏమంటారంటే రౌండ్ బ్రేస్ అంటారు. ఒక రౌండ్ బ్రేస్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసేసిన తర్వాత లోపల మనం ఏం చేయాలి అంటే C1 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 C2 C3 C4 Cn అని ఉన్నాయి చూడండి. C1 అంటే దాన్ని ఏమంటారంటే కాలం యొక్క నేమ్. అంటే ఒక టేబుల్లో ఏముంటాయి అని చెప్పాను, ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఏముంటాయి, కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, కాలమ్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. అంటే మనం మొన్న గనక చెప్పుకుంటే ఏమైందంటే ప్లేయర్స్ కి సంబంధించిన ఒక టేబుల్ క్రియేట్ చేసాం. దాంట్లో ఏం రాసాము, నేము, ఏజ్, స్కోర్ అని రాసాం. ఆ మొత్తం రాయాలి అంటే ఏం చేసేసాం, దాంట్లో డిఫరెంట్ కాలమ్స్ అనేవి క్రియేట్ చేసేసుకున్నాం కదా. అంటే కాలం యొక్క నేమ్ అనేది క్రియేట్ చేస్తాము. దాని పక్కన మనం ఏం చేయాలి అంటే కాలం అనేది క్రియేట్ చేసేసి ఆ కాలం పక్కన మనం ఏం చేయాలంటే డేటా టైప్ అనేది యూజ్ చేయాలి. డేటా టైప్ అంటే మీ అందరికీ కూడా చెప్పాను కదా, మీ అందరికి ఏమని చెప్పాను, డేటా టైప్ అంటే ఏమని చెప్పాను, ఇంటీజర్స్ ఉంటాయి, ఫ్లోట్ ఉంటాయి, స్ట్రింగ్ అంటే వార్ క్యార్ అంటారు అనమాట, వార్ క్యార్ అంటాము. అలానే మనకి ఏముంటుంది అంటే టైం ఉంటుంది అని చెప్పాను, డేట్ ఉంటుంది అని చెప్పాను, టైము డేటు అనే డేటా టైప్స్ ఉంటాయి అని చెప్పాను. అలానే ఇంకొకటి ఏముంటుంది అంటే బూలియన్ అనేది ఉంటుంది అని చెప్పాను. ఇవన్నీ కూడా మీ అందరికి అర్థం అవడం కోసం మళ్ళీ చెప్తాను అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఒక టేబుల్ అనేది కనుక క్రియేట్ చేయాలంటే, ఎస్క్యూఎల్ను ఉపయోగించి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తామంటే ఫస్ట్ ఎస్క్యూఎల్ యొక్క క్లాజ్ అనేది వాడాలి. ఏ క్లాజ్ వాడతామంటే క్రియేట్ అనే ఒక క్లాజ్ను ఉపయోగించి క్రియేట్ అని ఒక పెట్టేసేసి దాని పక్కన ఏం చేయాలంటే టేబుల్ అని ఒక రాసేసేసి, ఒక టేబుల్ అని రాసేసేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే టేబుల్ యొక్క నేమ్ రాయాలి. దాని పక్కన రౌండ్ బ్రేస్ పెట్టి ఆ రౌండ్ బ్రేస్ కింద మనం ఏం చేయాలి అంటే ఒక కాలం నేమ్ని అలానే దాని యొక్క డేటా టైప్ని రాయాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక రౌండ్ బ్రేస్తో క్లోజ్ చేసేసి దాని పక్కన ఏం చేయాలంటే ఒక సెమీ కాలన్ అనేది పెట్టాలన్నమాట. ఇది దాని యొక్క సింటాక్ అనమాట. మీ అందరికీ కూడా ఏంటంటే సింటాక్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా ఎలా చేస్తాం అనేది మీరందరూ కూడా పెద్దగా వర్రీడ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఒక ఎగ్జాంపుల్ కనుక కోర్ట్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి చూసి వచ్చేసామనుకో మీరు ఏం చేస్తారంటే ఈజీగా మీరు అర్థం చేసుకోగలరు అనమాట. ఓకేనా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు అలానే మనం కనుక ఇక్కడ కనుక చూస్తా ఉంటే ఏమున్నాయి అంటే డిఫరెంట్ దీంట్లో ఉన్న ఒక్కొక్క టాపిక్ గురించి మనం చూద్దాం. దీంట్లో ఉన్న ఒక్కొక్క టాపిక్ ఏంటంటే టేబుల్ నేమ్ అంటే ఏంటిదో చూద్దాం. టేబుల్ నేమ్ అంటే ఏంటి, మనం క్రియేట్ చేసుకునే టేబుల్కి ఏదో ఒక పేరు పెడతాం కదా, ఆ పేరునే టేబుల్ నేమ్ అంటారు. కాలం నేమ్ అంటే టేబుల్ లోపల ఉండే కాలమ్స్కి మనం కొన్ని పేర్లు అనేవి పెట్టుకోవాలన్నమాట. అలాంటి పేరుని కాలం నేమ్ అంటారు. డేటా టైప్ అంటే ఏంటిదనేది చూద్దాం. మన దగ్గర ఏమున్నాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి అన్నమాట ఎస్క్యూఎల్. దానిలో ఒకటి ఏమంటారంటే ఇంటీజర్ అంటారు. ఇంటీజర్ అనేది కనుక వాడాలి అంటే ఇంటీజర్ అంటే ఏమంటారు, 0 1 2 3 4 అలానే -1 -2 -3 -4 ఇలాంటి నెంబర్స్ని ఏమంటారంటే ఇంటీజర్స్ అంటారు. అంటే ఈ ఇంటీజర్ అనేది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాని పక్కన ఇంటీజర్ అనేది దీన్ని కనుక యూజ్ చేయాలంటే ఇలాంటి నెంబర్స్ కనుక మనం వాడాలి అంటే మనం క్రియేట్ చేసేసే దాంట్లోనే మనం ఏం చేయాలంటే మెన్షన్ చేయాలన్నమాట. ఏమని మెన్షన్ చేయాలంటే ఇంటీజర్ అని అయినా మెన్షన్ చేయాలి, లేదా INT అనేది అన్నా సరే మెన్షన్ చేయడం అనేది చేయాలన్నమాట. ఓకేనా, ఓకే డన్. అలానే మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రింగ్ అనేది కనుక మనం వాడాలి అనుకో అప్పుడు ఏం చేస్తారంటే ఒక డబుల్ కోట్స్ పెట్టేసేసి సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ పెట్టేసి దానిలో మనం పెట్టాలనుకున్న పేరు కానీ దాని నెంబర్స్ కానీ, అంటే ఒక పేరు అనేది పెడతాం కదా, ఇప్పుడు విరాట్ అనేది పెట్టాలి అనుకున్నా, విరాట్ అనే దాన్ని ఏమంటారంటే పేరు కాబట్టి పేరుని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అనేది ఇవ్వాలి అంటే దానికి ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే స్ట్రింగ్ అనేది ఇవ్వాలి అంటే ఒక రౌండ్ డబల్ కోట్స్ అన్న పెట్టాలి. అంటే 2 గీతలు ఉన్నాయి చూడు, ఇన్వర్ట్ కామర్స్, ఆ ఇన్వర్ట్ కామర్స్ ఏమంటారు డబల్ కోట్స్ అంటారు. ఒకే గీత ఉందనుకో దాన్ని సింగిల్ కోట్స్ అంటారు. సింగిల్ కోట్స్ కానీ డబల్ కోట్స్ కానీ వాడి దాని లోపల కనుక ఒక పేరు కనుక పెట్టామనుకో దాన్ని ఏమంటారు స్ట్రింగ్ అంటారు. అలానే డబల్ కోట్స్ పెట్టేసి దాంట్లో ఒక నెంబర్ కనుక పెట్టామనుకో దాన్ని ఏమంటారు స్ట్రింగ్ అంటారు. ఈ స్ట్రింగ్ అనే వాల్యూస్ కనుక ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే వార్ క్యార్ అనే ఒక సింటాక్ అనేది దాని పక్కన మెన్షన్ చేయాలన్నమాట.
ఓకేనా? ఓకే డన్. అలానే మనం ఇంకొకటి టెక్స్ట్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఒక టెక్స్ట్ అనే డేటా టైప్‌ని. టెక్స్ట్ అనే డేటా టైప్ రాయాలి అంటే మనం ఏం చేయాలంటే మన యొక్క మన యొక్క సింటాక్స్‌లో ఏం రాయాలంటే టెక్స్ట్ అనేదే పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత టెక్స్ట్ అనేది రాయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ గనక లార్జ్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ గనక ఉందనుకో, లార్జ్ సైజులో టెక్స్ట్ ఉందనుకో, అలాంటి టెక్స్ట్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డేటా టైప్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అలా నెక్స్ట్ ఇది ఫ్లోట్ అనే దాని గురించి చూద్దాం. ఫ్లోట్ అంటే మీ అందరికీ చెప్పాను కదా, ఒక నెంబర్ తర్వాత పాయింట్ కనుక వచ్చింది అనుకో, అలాంటి నెంబర్స్ కనుక ఇవ్వాలి అంటే దాన్ని ఫ్లోట్ అని పిలుస్తారు. ఆ ఫ్లోట్ అనేది అడ్జస్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క సింటాక్స్ లో ఆల్రెడీ మనం ఏం చేయాలంటే ఫ్లోట్ అనే పేరుతో అక్కడ నేమింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? అలానే ఇంకా మనకి ఏమున్నాయి అంటే డేట్ అనేది ఉంది. డేట్ అనేది ఇవ్వాలి అంటే ఏం చేస్తాం, 2024-12 అనేసి -17 అని ఒక కాలం ఉంది చూడు, ఆ ఎగ్జాంపుల్ ఏమంటారు, డేట్ అని పిలుస్తారు అనమాట. అంటే డేట్ అనేది ఇచ్చామంటే సింటాక్స్ లో కూడా మనం ఏం మెన్షన్ చేయాలంటే డేట్ అనే మెన్షన్ చేయాలన్నమాట. టైం అనేది ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే మన యొక్క డేటా టైప్ ప్లేస్ లో టైం అనేది ఇవ్వాలి. డే టు టైం మెన్షన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క సింటాక్స్ లో డేట్ టైం అనేది అనే సింటాక్స్ అనేది యూజ్ చేయాలి. మనం ఎస్ ఆర్ నో ఆన్సర్స్ కనుక మనం దాంట్లో కనుక సబ్మిట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మన డేటా టైప్ లో బులియన్ అనేసి మనం ఏం చేయాలంటే ఇవ్వడం అనేది చేయాలి అనమాట. ఓకేనా? ఇవన్నీ డేటా టైప్స్ గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు దాకా మీ బుర్రంతా కూడా ఏం చేస్తానంటే చాలా పాడు చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం అందరం కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ క్రియేట్ చేసేసి ఆ టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ కనుక మీరు కనుక చూసేసారనుకో, రైట్ సైడ్ కనుక మీరు కనుక చూసేసారనుకో ఏముందో చూడు, ప్లేయర్స్ కి సంబంధించిన ఒక టేబుల్ అనేది ఉంది. ఈ టేబుల్ అనేది మనం క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలి అంటే దీని యొక్క సింటాక్స్ ఏందో చూద్దాం. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, క్రియేట్ అనే ఒక క్లాజ్ వాడేసి క్రియేట్ టేబుల్ కాబట్టి క్రియేట్ టేబుల్ అని రాసేసి ఏ టేబుల్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాము మనము ప్లేయర్స్ కి సంబంధించిన టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్లేయర్ అనే ఒక నేమ్ రాసేసామనుకో, అప్పుడు ఏమైందంటే ప్లేయర్ కి సంబంధించిన ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నామని చెప్తామన్నమాట. తర్వాత మనం ఏం చేసామంటే ఒక రౌండ్ బ్రేస్ వాడాలి. తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూడు, నేమ్ అనే ఒక కాలం ఉంది, ఏజ్ అనే కాలం ఉంది, స్కోర్ అనే కాలం ఉంది. అంటే మనం 3 కాలమ్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఆ కాలంలో మొదటిది ఏం కాలం క్రియేట్ చేయాలి, నేమ్ అనే కాలం క్రియేట్ చేయాలి కదా. అప్పుడు నేనేం చేశాను అంటే కాలం ప్లేస్ లో నేనేం చేశాను అంటే నేమ్ అని చేశాను. ఆ నేమ్ లోపల ఏమేం పెట్టాలి అనుకుంటున్నాను, నేమ్ లోపల ఏం పెట్టాలి అనుకుంటున్నాము, పేర్లు మాత్రమే పెట్టాలి కాబట్టి పేరులు అనేది ఆ కాలంలో మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో అవన్నీ ముందలుగానే కంప్యూటర్ కి చెప్పాలన్నమాట. అలా పెట్టాలి అంటే నేమ్ అనే కాలం లోపల మనం ఏం క్రియేట్ చేస్తాం, మనము విరాట్ అనేది, ధోని అని, సతీష్ అని, కాసిం అని, కళ్యాణ్ అనే పేర్లు పెట్టాలనుకున్నాం. ఆ పేరులు అంటే దాన్ని ఏమంటారంటే, పేర్లు పెట్టాలి అంటే దాన్ని ఏమంటారని చెప్పాను, స్ట్రింగ్ అని చెప్పాను. స్ట్రింగ్ అనేది కనుక మనం అప్లై చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక సింటాక్స్ నేమ్ పక్కన మనం ఏం పెట్టాలి అనుకుంటున్నామని ఒక డేటా టైప్ అనేది పెట్టాలి. ఏ డేటా టైప్ పెట్టాలి, స్ట్రింగ్ అనేది పెట్టాలి అంటే దాని యొక్క నేమ్ ఏమంటారని చెప్పాను, వార్ క్యార్ అంటారని చెప్పాను. ఓకేనా? దాని పక్కన నేను ఏం చేశాను అంటే ఒక రౌండ్ బ్రేస్ పెట్టి లోపల 250 పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం పెట్టాలనుకుంటున్న పేరు ఎన్ని లెటర్స్ ఉండాలి అనుకున్నానంటే 250 లెటర్స్ లోపే ఉండేటట్లు పెట్టుకుందామని చెప్పాను అనమాట. అంతే, దాని మీనింగ్ తర్వాత చూద్దాం. ఓకేనా? ఓకే డన్. తర్వాత కాలంలో మనం ఏం చేద్దాం అనుకున్నాను, తర్వాత కాలం ఏముంది అనుకున్నాను, ఏజ్ అనే కాలం ఉంది. అంటే ఏజ్ అనే కాలం పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి నేనేం చేశాను అంటే కామా పెట్టేసి కిందకు వచ్చేసాను. నెక్స్ట్ కాలం ఏంటిది, ఏజ్ అనే కాలం క్రియేట్ చేయాలనుకున్నాం, ఏజ్ అని పెట్టాను. ఆ ఏజ్ లోపల మనం ఏం పెట్టాలి అనుకుంటున్నాము, సతీష్ యొక్క ఏజ్ 20యా, 30యా, 40యా, లేకపోతే 10 16 అనేది పెట్టాలనుకుంటున్నాం కదా. ఆ నెంబర్ అనేది ఏంటిది, నెంబర్ అనేది ఒక ఇంటీజర్ కాబట్టి ఆ కాలం రాసేసి దాని పక్కన డేటా టైప్ అనేది పెట్టాలి కాబట్టి ఆ డేటా టైప్ అనేది నెంబర్ అనేది ఒక ఇంటీజర్ కాబట్టి ఆ పక్కన ఏం చేశాను, ఇంటీజర్ అనేది రాసేసాను. ఓకే దెన్. తర్వాత నెక్స్ట్ కాలం అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేశానంటే ఆ కాలంకి వెళ్ళాలంటే కామా పెట్టేసేసి ఆ టేబుల్లో ఉన్న మరొక కాలం ఏంటిది స్కోర్ అనే కాలం క్రియేట్ చేయాలి. అందుకోసం నేనేం చేస్తానంటే స్కోర్ అనే ఒక నేమ్ పెట్టేసేసి దాని పక్కన దాంట్లో ఏమేమి పెట్టాలి అనుకుంటున్నాం, స్కోర్లు
20, 30, 40 అనే నెంబర్ అనేది పెట్టాలి కాబట్టి నెంబర్ అనేది ఒక ఇంటీజర్ కాబట్టి ఐఎన్టీ అండ్ ఆర్ ఇంటీజర్ అనే నేమ్ పెట్టేసేసి ఇంకంత అయిపోయింది కదా మన టేబుల్. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేస్ పెట్టేసేసి దాని తర్వాత ఏం చేయాలంటే ఒక సెమీ కాలన్ అనేది పెట్టాలన్నమాట. ఇలా పెడితే మనకి ఏమైందంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. మనం కూడా ఏం చేద్దామంటే ఫాస్ట్గా మనం కూడా వెళ్ళేసేసి ఒక టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేసేద్దాం. ఓకేనా? తర్వాత వచ్చేసి మళ్ళీ డిస్కస్ చేద్దాం, అప్పుడు మీకే అర్థమైపోయింది అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్తున్నాను. కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసి ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేయాలంటే 2 వేస్ ఉన్నాయి కదా. ఎలా చేస్తాము? మనం ఇక్కడికి వెళ్ళేసి రీసెట్ ద కోడ్ ఆర్ రీసెట్ ద డిబి, రీసెట్ ద కోడ్ అని పెట్టేసేసి నేనేం చేసేసానంటే ఎస్ అని కొట్టేశాను. అప్పుడు మన కోడ్ మొత్తం కూడా ఏమైందంటే రీసెట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే. ఓకేనా? మన దగ్గర చూడు ఏముందో, ఎలాంటి అవుట్పుట్ అనేది ఇక్కడ లేదు. ఇక్కడ కనుక మీరు కనుక స్క్రీన్ మీద చూసేసానికి ఏముందో చూడు, ప్రోడక్ట్ అని ప్రోడక్ట్కి సంబంధించింది ఒకటి ఉంది, అలానే కాలేజీకి సంబంధించి ఒకటి ఉంది అనమాట. అంటే ఏమేమి ఉన్నాయి? ప్రోడక్ట్స్కి సంబంధించిన ఒక టేబుల్ ఉంది, అలానే మనకి ఇక్కడ ఏముంది, కాలేజీకి సంబంధించి ఒక టేబుల్ అనేది ఉంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఇలా ప్లేయర్స్కి సంబంధించి ఒక డేటా అనేది మనం ఏం చేద్దామంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు మన యొక్క డేటాబేస్లో మనం ఏం చేద్దామంటే ప్లేయర్స్కి సంబంధించిన ఒక డేటా అనేది మనం ఏం చేద్దామంటే టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలి అంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న డేటాబేస్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లోకి వచ్చేసేసి మనం ఏం చేస్తామంటే యువర్ కోడ్ గోస్ హియర్ అని చూడు, ఆ మొత్తాన్ని రిమూవ్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అంటే మనకు ఒక సింటాక్ ఉందన్నమాట. ఏమని ఉంది అంటే ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటిది? ఏమని రాయాలి? అక్కడికి వెళ్ళేసి మనము ఏమని రాయాలి? క్రియేట్. అంటే క్రియేట్ ఏం క్రియేట్ చేస్తున్నాం మనము? వసంత ఏం క్రియేట్ చేస్తున్నాము? టేబుల్ కాబట్టి టేబుల్. అంటే మనం ఏమైతే క్రియేట్ చేస్తున్నామో ఆ క్రియేట్ చేసేది పెట్టేసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఏ టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము? ప్లేయర్స్ కి సంబంధించిన టేబుల్ కదా మనం క్రియేట్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టేబుల్ యొక్క నేమ్ అనేది పెట్టాలి. మనం ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క నేమ్ అనేది పెట్టాలన్నమాట. ప్లేయర్స్ అనే నేమ్ పెట్టేస్తాను అనమాట. ఓకేనా? ఓకే డన్. అంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే క్రియేట్ అని రాసేసి దాని పక్కన మనం క్రియేట్ చేస్తున్న టేబుల్ కాబట్టి టేబుల్ అనేది రాసి దాని పక్కన ఏం చేస్తుందంటే ఆ టేబుల్కి ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ పేరు పెట్టేశాను. అంటే ప్లేయర్స్కి సంబంధించిన టేబుల్ క్రియేట్ చేశాను. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఆ టేబుల్ లోపల మనం ఏం చేస్తాము, ఒక టేబుల్ క్రియేట్ చేస్తే టేబుల్ లోపల మనం ఏం చేస్తాము, కాలం నేమ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. అవునా కాదా? అంటే మనం ఒక టేబుల్లో కనుక చూస్తే మీకు కనుక చూడు ఏమున్నాయో, ఈ టేబుల్ లోపల ఏమున్నాయో చూడు, కాలం నేమ్స్ అంటారు వీటిని. నేము, ఏజ్, స్కోరు. అంటే మనం ఏం చేస్తాము, కాలం నేమ్స్ అనేవి క్రియేట్ చేయాలి. కాలం నేమ్స్ అనేవి క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే ఒక రౌండ్ బ్రేస్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఆ రౌండ్ బ్రేస్ లోపల మనం ఏం చేయాలంటే కాలం నేమ్స్ కి సంబంధించిన నేమ్ అనేది పెట్టాలన్నమాట. ఆ నేమ్ పెట్టాలి అంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఏం చేయాలి, ఒక టేబుల్ లోపల ఉన్న కాలం నేమ్స్ అనేవి క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కాలం నేమ్ పెట్టాలి. దాని పక్కన మనం ఏం చేయాలి అంటే డేటా టైప్ అనేది పెట్టాలన్నమాట. ఏ డేటా టైప్ అనేది ఆ కాలంలో వాడాలి అనేది మనం చెప్పాలన్నమాట కంప్యూటర్కి. అలా చెప్పాలి అంటే మనం ఏం చేయాలి అంటే రౌండ్ బ్రేస్ ఓపెన్ చేసేసాను. ఇక్కడ చూడు, ఇక్కడ మీరు టేబుల్లో కనుక చూసారనుకో ఏముందో చూడు, ఈ కాలం నేమ్స్ అనేవి క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఈ కాలం నేమ్స్ లో ఫస్ట్ ఏ కాలం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, నేమ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టేబుల్ యొక్క ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేద్దామంటే నేమ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నేమ్ అని క్రియేట్ చేశాను. ఫస్ట్ కాలం నేమ్ అనేది క్రియేట్ చేసేసాను, తర్వాత స్పేస్ ఇచ్చాను. ఆ కాలం నేమ్లో మనం ఏమేం పెట్టాలి అనుకుంటున్నాం అనేది కంప్యూటర్కి చెప్పాలన్నమాట. కంప్యూటర్కి చెప్పాలి అంటే ఈ టేబుల్లో మనం ఏం చేస్తున్నాము, ఈ టేబుల్ ఒక టేబుల్ క్రియేట్ చేసాం. ఫస్ట్ దాంట్లో నేనేం చేశాను అంటే నేమ్ అనే పేరు పెట్టాను. ఆ నేమ్ కింద మనం ఏం పెడతాము, పేర్లే కదా పెట్టేది. పేరులు అంటే దాన్ని ఏమంటారంటే పేరులు అంటే దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారు. ఆ స్ట్రింగ్ అనేది పెట్టాలి అంటే మనం ఒక సింటాక్ డేటా టైప్ అనేది వాడాలన్నమాట. అది ఏంటిదంటే వార్ క్యార్ అంటారన్నమాట. వార్ క్యార్ అంటే దాన్ని ఏమంటారు, స్ట్రింగ్ అనేది మనం సబ్మిట్ చేయాలంటే అక్కడ మనం ఏం చేయాలంటే వార్ క్యార్ అనేసి మనం మెన్షన్ చేయాలన్నమాట. మన పేరు అనేది
మోర్ దాన్ 100 కంటే థౌజండ్స్ ఇంకా చాలా ఉందనుకో, ఆ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలో కూడా మనం చెప్పాలి అంటే స్పెసిఫిక్ గా చెప్పొచ్చు అనమాట. దీని పక్కన మళ్ళీ ఏం చేశానంటే ఒక రౌండ్ రేస్ అనేది ఓపెన్ చేసి దాంట్లో నేను ఏం చేశానంటే 250 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం పెట్టే పేరు 250 లెటర్స్ లోపల ఉండేటట్లు సెట్ చేయాలి అనేసి చెప్పాను అనమాట. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేశానంటే కామా పెట్టాను, మళ్ళీ ఎంటర్ కొట్టాను. అప్పుడు ఏమైందంటే అంటే ఒక టేబుల్ అయిపోయింది. ఆ టేబుల్లో ఫస్ట్ కాలంలో ఒక పేరు అనేది పెట్టాను, నేమ్ అనే ఒక పేరు క్రియేట్ చేస్తున్నాను కాలము. దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలని 250 క్యారెక్టర్స్ లో ఉండేటట్లు సెట్ చేసుకున్నాను అనమాట. ఓకే ఓకే. తర్వాత బాక్స్ లో ఏముండాలి చూడు, ఫస్ట్ అయిపోయింది. తర్వాత ఏముండాలి, తర్వాత ఏముండాలి, ఏజ్ అని ఉండాలి. ఏజ్ అనే కాలం అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే మన సింటాక్స్ ఏంటిది, ఇక్కడికి వచ్చేసి ఆ ఏ కాలం అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం యొక్క పేరు పెట్టాలి, దాని పక్కన స్పేస్ ఇచ్చి ఆ కాలం లోపల మనం ఏం ఫిల్ చేస్తాం అనేది దాని యొక్క క్యారెక్టర్స్ ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మన దగ్గర ఉన్న డేటా టైప్ ని యూజ్ చేసేసి ఏ డేటా టైప్ యొక్క క్యారెక్టర్ మనం వాడాలి అనేది ఇక్కడ చెప్పాలి అనమాట. ఏజ్ అంటే ఏం వాడతాము, ఆ టేబుల్ లోపల ఏజ్ కింద మనం ఏం వాడుతూ ఉంటాము, 1 2 3 4 5 6 7 అనే నెంబర్స్ వాడతాం. ఆ నెంబర్స్ ని ఏమంటారంటే ఇంటీజర్ అంటారు. అంటే అక్కడ మనం ఏం చేయాలంటే ఇంట్ ఆర్ ఇంటీజర్ అనే ఒక డేటా టైప్ అనేది వాడాలి. అది అయిపోయిన తర్వాత ఒక కామా ఇచ్చేసి మళ్ళీ కిందకి రావాలి. అంటే టేబుల్లో మళ్ళీ ఇంకొక కాలం, ఏ కాలం క్రియేట్ చేస్తాము, స్కోర్ అనే కాలం క్రియేట్ చేస్తాం. ఆ స్కోర్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పక్కకు వచ్చి స్కోర్ అని ఇచ్చేసేసి కామా పెట్టేసి ఆ స్కోర్ లోపల మనం ఏం ఫిల్ చేస్తామని చెప్పాలన్నమాట. స్కోర్ లోపల మనం ఏం ఫిల్ చేస్తాము, నంబర్స్ ఫిల్ చేస్తాం కాబట్టి ఆ నంబర్స్ ఏమంటారంటే ఇంటీజర్ అని రాస్తాం అనమాట. రాసేసాం కదా, అయిపోయింది. అన్ని అయిపోయినాయి కదా, మనకు కావాల్సిన టేబుల్ 3 కాలమ్సే కదా మనం పెట్టాలనుకుంటుంది, 3 కాలమ్స్ అయిపోయినాయి అనమాట. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ ని క్లోజ్ చేసేసి దాని పక్కన ఏం చేయాలంటే ఒక సెమీ కాలన్ అనేది పెట్టేసేసి మనం ఏం చేయాలి అంటే మన దగ్గరకు వచ్చేసి మనం ఏం చేయాలంటే కోడ్ ని ప్లే అరౌండ్ అనేది చేయాలన్నమాట. అప్పుడు ప్లే అరౌండ్ చేయడానికి కిందకు వచ్చేసి మన రన్ ద కోడ్ అనేది క్లిక్ చేసేసాం అనుకో, అప్పుడు ఏమైంది అంటే మనకి క్వైరీ అవుట్పుట్ లో కనుక చూసేసారనుకో మీ అందరికి ఒక టేబుల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఏం ఫామ్ అయిందో చూడు, ఏం ఫామ్ అయింది, కొంచెం జూమ్ చేస్తున్నాను. ఏం ఫామ్ అయింది, అక్కడ ఏమైందో చూడు, నేమ్ అంటే నేమ్ అని ఒకటి, ఏజ్ అని ఒక కాలము, స్కోర్ అని ఒక కాలం ఫామ్ అయింది. ఏ డేటా టైప్ వాడామనేది వచ్చిందో చూడు, వార్కార్ అనే డేటా టైప్ తో మనం నేమ్ పెట్టుకోవచ్చు అని చెప్పాము. దాని పక్కన ఇంటీజర్ అనేది వాడుకోవచ్చు అని చెప్పాము. దాని పక్కన ఏం చేసామంటే ఇంటీజర్ అనేది వాడొచ్చు అనేసి మనం ఏం చేసామంటే ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక టేబుల్లో ఉన్న కాలమ్స్ అనేవి ప్రిపేర్ చేసామన్నమాట. ఇక్కడే కనుక డేటాబేస్ లో కనుక ఇందాక చూస్తే ఏమన్నాయో చూడు, ప్రోడక్ట్ అని కాలేజ్ అనేది ఉన్నాయి అనమాట. ఇప్పుడు చూస్తే చూడు ఏముందో, ప్లేయర్స్ అనే ఒక టేబుల్ వచ్చేసింది అనమాట. ఈ ప్లేయర్స్ మీద క్లిక్ చేసేసాను, లోపల ఏం లేదు. అంటే నా టేబుల్ లోపల ఏ వాల్యూస్ లేవు కదా, అందుకోసం ఏమైంది అంటే మనం కూడా ఏం చేసామంటే ఒక డేటాబేస్ లో మనం ఏం చేసామంటే ఇలా ఒక టేబుల్ ని క్రియేట్ చేయడం అనేది మనందరికీ కూడా అర్థమైంది అనమాట. ఓకేనా, ఏమన్నా డౌట్ ఉందా, ఎవరికైనా సరే డౌట్ ఉందా ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్ అర్థమైందా? ఓకే, నెక్స్ట్ పార్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ దీంట్లోనే ఒక చిన్న లాజిక్ కూడా ఉందన్నమాట. మనం ఏం చేసామంటే ఒకే పేరుతో మరొక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు మా సతీష్ అనే అబ్బాయి. ఏం చేశాడంటే ఒకే పేరుతో మరొక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. మనోడు చూడకుండా ఏం చేస్తాడంటే ఇక్కడికి వెళ్ళేసి మనోడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ ఇదే కమాండ్ ఉంది కదా, అది క్రియేట్ అయిందో లేదో చూద్దాం అనేసి మళ్ళీ డబుల్ చెక్ చేసుకుందాం అనుకున్నాడు. ఇదే ఇక్కడ ఉన్న క్వైరీనే మళ్ళీ ఏం చేశాడంటే రన్ కోడ్ చేసేసాడు. రన్ కోడ్ చేయగానే ఏమైంది అంటే నో అవుట్పుట్ అని ఒక ఎర్రర్ అనేది వచ్చింది. అంటే మనం ఏమర్థమైంది అంటే ఒక డేటాబేస్ లో ఒకే పేరుతో మల్టిపుల్ టేబుల్స్ అనేవి ఎప్పుడు కూడా క్రియేట్ చేయలేమన్నమాట. అంటే మనమే ఏం చేసామంటే ఇదే క్వైరీని కనుక మనం ఏం చేసేసామంటే అగైన్ కనుక రన్ చేసేసామనుకో మనకి ఏమొస్తుందంటే ఒక ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక టేబుల్లో ప్లేయర్ అనే పేరుతో ఆల్రెడీ మనకు ఒక టేబుల్ అనేది ఉంది, అదే నేమ్తో మరొక టేబుల్ అనేది ఎప్పుడు కూడా డేటాబేస్ లో క్రియేట్ చేయడం అనేది చేయలేమన్నమాట అనేది దాని యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే దెన్ ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే దెన్ ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళేసి ఒక్కసారి సమ్మరైజ్ చేసేసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఓకే దెన్
ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం అనే దాని గురించి ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ లోపల ఒక టేబుల్ని క్రియేట్ చేయడం గురించి మనం ఏం చేసామంటే ఈ రోజు సెషన్ని మనం స్టార్ట్ చేసాం. అంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం అనే దాని గురించి ఈ రోజు సెషన్ అనేది మనం తెలుసుకున్నాం. మనం ఏదైనా క్రియేట్ చేయాలంటే ఎక్కడ క్రియేట్ చేస్తాము? డేటాబేస్లో. ఒక డేటాబేస్లో మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తామని చూద్దాం. దేన్ని యూజ్ చేసి చేయాలి? ఎస్క్యూఎల్ని ఉపయోగించి ఒక టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఒక డేటాబేస్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే ఎస్క్యూఎల్ని యూజ్ చేసి చేయాలంటే మనం ఒక సింటాక్స్ అనేది ఉందన్నమాట. ఏముంది అంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎస్క్యూఎల్ని ఉపయోగించి డేటాబేస్లో ఒక